సొలొమోన్ని ఒక నెగటివ్ ఎగ్జాంపుల్గా తీసుకోవాలని, తనలాగా మనం బ్రతకూడదని, లైఫ్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్లస్ టు సొలొమన్ బట్ ఓన్లీ గాడ్ ఈజ్ ఎ మైనస్. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లస్, వెన్ గాడ్ ఈజ్ ఎ మైనస్, లైఫ్ బికమ్స్ మైనస్. ప్రతి యువకుడు, ప్రతి యువతి ఒక పొటెన్షియల్, ఒక మహాశక్తి, ఓ మహాయుక్తి. కానీ సొలొమన్ ఒక డేంజర్ ఉందని చెప్తున్నాడు. ఒకవేళ మీరు దేవుణ్ణి కానీ పక్కన పెడితే దిస్ సంబడి నోబడి అయిపోతుంది. యు బికమ్ నథింగ్. ఎంత నథింగ్ అవుతారంటే మీరు, యు బికమ్ నథింగ్. ఇంకా అందులోంచి తీసుకోవడానికి ఏమీ ఉండదు. మీరు బ్రతుకుతారు, మీకు ఉద్యోగాలు కూడా వస్తాయి, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, మీరు కారులో కూడా తిరుగుతారు, మీరు అమెరికా కూడా వెళ్ళొచ్చు. బట్ నీ జీవితం నథింగ్ అయిపోతుంది. చివరిలో కూర్చొని నేనేం సాధించాను అని అనుకుంటే నథింగ్. స్టీవ్ జాబ్స్, మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి చూడండి, చనిపోయేటప్పుడు బాధపడింది అదే స్టీవ్ జాబ్స్. నేను అనుకున్నాను డబ్బు ప్రధానం అని అనుకున్నాను నా జీవితంలో, కీర్తి ప్రధానం అనుకున్నాను నా జీవితంలో, అందరికంటే విషయాన్ని చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలనుకున్నాను. నేను ద బెస్ట్ చూపించాలి ప్రపంచానికి అనుకున్నాను. కాబట్టి కీర్తి, డబ్బు, ఎక్సలెన్స్ ఇవి జీవితంలో ప్రధానం అని నేను అనుకున్నాను. కానీ ఈరోజు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఈ మంచం మీద కూర్చొని నాకు విషయం అర్థమైంది, ఇవి కాదు ప్రాముఖ్యం. జీవితంలో డబ్బుకి మించింది, ఖ్యాతికి మించింది, ఎక్సలెన్స్కి మించింది ఉంది. వీటన్నిటిని నేను ఇప్పుడు తీసుకొని వెళ్ళలేకపోతున్నాను. అవన్నీ కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేకపోయాయి. ఐ రిగ్రెట్ అబౌట్ మై లైఫ్. యాపిల్ ఫోన్ మీరు పట్టుకుంటే, యాపిల్ ఐప్యాడ్ మీరు పట్టుకుంటే, యాపిల్ ప్రోడక్ట్స్ మీరు పట్టుకుంటే, ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, ద బెస్ట్. ప్రపంచానికి ద బెస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇచ్చినటువంటి స్టీవ్ జాబ్స్ అంటున్నాడు, మై లైఫ్ ఈజ్ నాట్ ద బెస్ట్. నా లైఫ్కి నేను బెస్ట్ ఇచ్చుకోలేకపోయాను. దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ మై లైఫ్. వాట్ ఈస్ మిస్సింగ్? జీవితానికి ఏది అర్థాన్ని ఇస్తుందో ఆ కీలకమైన విషయమే మిస్ అయిపోయింది. అండ్ దట్ ఈస్ గాడ్. మనుషులు దేన్నైనా మర్చిపోతారు లేదో తెలియదు, కానీ బాధను కూడా మర్చిపోవడం కష్టమే. కానీ దేవుణ్ణి మాత్రం చాలా సునాయాసంగా మర్చిపోతారు. స్టూడెంట్స్కి దేవుడు ఎప్పుడు బాగా గుర్తొస్తాడు? పరీక్షలు గుర్తు చేస్తాయి మనకి దేవుణ్ణి. అలాగే పెద్దోళ్ళకి కూడా వాళ్ళ జీవితాల్లో పరీక్షలు వస్తాయి. ఆ జీవితంలో పరీక్ష వాళ్ళకి దేవుణ్ణి గుర్తు చేస్తుంటుంది చాలాసార్లు. కానీ సొలొమన్ ఏమంటున్నాడంటే, బాబు జీవితంలో దేవుణ్ణి గుర్తు చేసుకునే పద్ధతి అది కాదు. ఈరోజు అట్ యావరేజ్ సగటు భారతీయుణ్ణి, సగటు మనిషిని ప్రపంచంలో తీసుకుంటే మనకి దేవుడు గుర్తు లేడు. 24 గంటల్లో, వారానికి 7 రోజుల్లో, సంవత్సరానికి 365 రోజుల్లో మనకి దేవుడు ఎంతసేపు గుర్తుంటాడు? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. జీవితంలో అర్థం లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి మర్చిపోవడమే. మనం చాలా పనులు దేవుడు లేనట్టుగా చేస్తాం, దేవుడు చూడనట్టుగానే చేస్తాం, దేవుడు ఎవరో మనకు తెలియనట్టుగానే చేస్తాం. ఓ చిన్నది వచ్చి అడిగితే, యేసుక్రీస్తు నీకు తెలుసా అని అడిగితే పేతురు బొంకాడు. కానీ మనం ఎన్నిసార్లు బొంకుతామో బొంకకుండా. మనం నోటితో బొంకము, మనం జీవితంతో బొంకుతాం. We don't tell lies with our lips, but by our life. మనం చాలాసార్లు బయటికి వెళ్తే ప్రపంచంలో దేవుడు లేనట్టుగానే జీవిస్తాం. నేను ఎవరిని అన్న ప్రశ్నకు బిల్ హైబెల్స్ అనేటువంటి పాస్టర్, అమెరికాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్ విల్లో క్రీక్ కమ్యూనిటీ చర్చ్ పాస్టర్, ఒక అద్భుతమైన మాట చెప్తాడు.
నువ్వెవరివి అంటే, ఎవరు నిన్ను చూడనప్పుడు నువ్వెవరివో అదే నువ్వు అంటాడు. హూ యు ఆర్ ఈజ్ వెన్ నో వన్ ఈజ్ లుకింగ్. ఎవ్వరూ మనల్ని చూడనప్పుడు మన అస్సలు మనిషి బయటకు వస్తాడు. అపరిచితుడు అంటే విక్రమ్ కాదండి, ప్రతి మనిషిలో అపరిచితుడు ఉంటాడు. వాడు తొంగి చూస్తాడు, జడలు విరబోసుకుంటాడు. అపరిచితులు ఎందుకున్నారంటే ప్రతి మనిషిలో మనకి దేవుడు అపరిచితుడయ్యాడు కాబట్టి. సొలొమోన్ అంటున్నాడు, గెట్ టు నో యువర్ గాడ్. నిన్ను సృష్టించిన సృష్టికర్తను మళ్ళీ తెలుసుకో, రీకనెక్ట్ విత్ హిమ్. దేర్ స్టార్ట్స్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. ద మీనింగ్ ఆఫ్ లైఫ్ స్టార్ట్స్ విత్ గాడ్ అండ్ గాడ్ అలోన్. జీవితంలో మీనింగ్ ఎలా వస్తుందంటే దేవుడితో ఆరంభం అవుతుంది, ఇంకెవరితో ఆరంభం కాదు. హూ ఈజ్ కరెక్ట్ ఇన్ మై లైఫ్? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది చాలా పెద్ద అబద్ధం ఈ ప్రపంచంలో. అద్దం ముందు నుంచొని నిన్ను నువ్వు చూసుకో, నీకు నువ్వు అర్థమైతే ఒట్టు. నీకు ఎదురుగా కనబడే ఒక అమ్మాయి ఎట్ట అర్థమవుతుంది? ప్రతి అమ్మాయి ఒక అందాల రాక్షసి. ముందు అందం కనపడుతుంది, దగ్గరికి వెళ్ళిన తర్వాత రాక్షసి కనపడుతుంది. యూ కాంట్ ఎస్టిమేట్. పెళ్లి చూపుల్లో ఎంత మోసం, ఎంత మర్యాద కూర్చుంటుంది, ఎంత తలంచుకుంటుంది. ఎందుకంటే ఆ తర్వాత అంతా తలంచుకోవాల్సింది నువ్వే. యూ కాంట్ ఎస్టిమేట్. ఒక ఉద్యోగాన్ని, ఒక భవిష్యత్తును, ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని, నీ జీవిత భాగస్వామిని నువ్వు ఏమాత్రం క్యాలిక్యులేట్ చేయలేవు. నువ్వు ఎప్పుడు పప్పులోనే కాలేస్తావు, అది కూడా చల్లపప్పులో, వేడిపప్పులో కాదు. వేడిపప్పులో కాలేసిన తెలుస్తుంది కనీసం. నువ్వు తప్పులో ఉన్నావు అనే సంగతి కూడా నీకు తెలియదు. దానికి కారణం ఏంటంటే నువ్వు నీ దేవుణ్ణి మర్చిపోయావు. పాపానికి ఒక స్వభావం ఉంది. పాపానికి ఉన్న స్వభావం ఏంటంటే అది ముందు మురిపిస్తుంది, చేస్తున్నప్పుడు మైమరిపిస్తుంది, చేసిన తర్వాత మెరిపిస్తుంది, చుక్కలు కనపడతాయి. నేను కూడా చెప్పాను, సిన్ ఫ్యాసినేట్స్ బట్ దెన్ ఇట్ అసాసినేట్స్. చేసేటప్పుడు పాపం చాలా సుందరంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. చేసిన తర్వాత పాపపు నీసు పోదు. మీరెంతన్నా కడిగి చూడండి, పోతుంది. గిల్ట్ పాప్స్ అప్ ఆల్వేస్ ఇన్ యువర్ హార్ట్. గిల్ట్. దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఫియర్ గాడ్. దేవునికి భయపడు. ఈ రోజుల్లో లేనిది ఏంటండి? అదే. పిన్నల్లో పెద్దల్లో లేనిదేంటి? అదే. ఈరోజు ఎందుకని చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి భయపడట్లేదు? ఒక స్టూడెంట్ టీచర్కి ఎందుకు భయపడట్లేదు? ఒక నేరస్తుడు పోలీస్కి ఎందుకు భయపడట్లేదు? వాట్ ఈస్ ద రీజన్? ఒక ఎంప్లాయీ బాస్కి ఎందుకు భయపడట్లేదు? భయం బొత్తిగా లేదు ఈరోజు మనకి. ఆల్ పాజిటివ్ ఫియర్స్ స్టార్ట్స్ విత్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఆల్ పాజిటివ్ ఫియర్స్ ఇన్ లైఫ్ స్టార్ట్స్ విత్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఎందుకని ఈరోజు సినిమాల్లో కొడుకులు నాన్నని టీజ్ చేయడం చూపిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కల్చర్? ఎందుకని ఈరోజు చిన్న పిల్లలు ఒక పెద్ద హీరోయిన్ని ఏడిపించడం, సెటర్లు వేయడం చూపిస్తున్నాడు సినిమాల్లో. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కల్చర్? ఎందుకని ఈరోజు టీచర్లకి బదులుగా కమీడియన్స్ని, బఫూన్స్ని పెడుతున్నారు సినిమాల్లో, సీనుల్లో?
టీచర్ కంటే స్టూడెంట్ తెలివిగలవాడు అని ఎందుకు చూపిస్తున్నారు? నిజంగా అంతుందా నీకు? 15 years టీచ్ చేశాను నేను. నా క్లాస్లో 60 మంది ఒక సెక్షన్ అయితే, కొన్నిసార్లు 2 సెక్షన్స్ కలిపితే 120 మంది. 5 నిమిషాల్లో సెల్ ఫోన్లో అటెండెన్స్ తీసుకుంటాను నేను. 5 నిమిషాలు తల తిప్పాడా చచ్చాడే. వాడిని ఏం తిట్టాను నేను? ఒక క్వశ్చన్ వేస్తాను, అమ్మాయిల ముందు జవాబు చెప్పలేడు, చాలు అడిగేది వాడి జీవితానికి. సెటైర్ వేసాడా, మళ్ళీ సెటైర్ పడిందే, పక్కన అమ్మాయిలు ఉంటారు, జాగ్రత్త, పరువు పోద్ది. నేను కాలేజ్ నుంచి రిజైన్ చేసి వచ్చేటప్పుడు నా స్టూడెంట్స్ నన్ను చూసి ఏడ్చారు. నా దగ్గరికి వచ్చి నన్ను అడిగారు, సార్ సెల్ ఫోన్లో ఎట్లా వేసుకుంటారు సార్ మీరు అటెండెన్స్ అని. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. సబ్జెక్ట్ లేని లెక్చరర్స్ ఏం చేస్తారంటే 1/2 గంట అటెండెన్స్ చేసుకుంటారు, ఇంకో 1/2 గంట కబుర్లు చెప్తారు, ఇంకా 1/2 గంట మిగులుద్ది, పాఠం చెప్పి వెళ్ళిపోతారు. క్లాస్లో ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో బయటికి వెళ్తే అంత ఫ్రెండ్లీగా ఉంటాను. మా కాలేజ్ కారిడార్లో నిలబడితే మా ప్రిన్సిపల్ ఎవరు లోపలికి వెళ్ళరు, నేను నిలబడితే అందరు లోపలికి వెళ్ళిపోతారు. దిస్ ఈజ్ మై టెస్టిమనీ ఇన్ మై కాలేజ్. స్టూడెంట్స్కి అంత సీన్ లేదు. ఫియర్ ఎక్కడి నుంచి వస్తుంది? వెన్ యూ ఫియర్ గాడ్, పీపుల్ ఫియర్ యూ. నువ్వు దేవునికి భయపడ్డప్పుడు నువ్వు దేనికి భయపడవు, మనుషులు నీకు భయపడతారు. యు నో దాట్? మా ప్రిన్సిపల్తో, హీజ్ అ క్యాథలిక్ ఫాదర్, పెద్ద క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్, డయాసిస్, గుంటూరు డయాసిస్ కింద డైరెక్ట్గా ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్. జస్ట్ మా గోడ వెనక బిషప్ గారి హౌస్. ఎప్పుడు ప్రిన్సిపల్ గారు పక్షపాతం చూపించినా, అన్ఫేర్గా చేసినా, ఏదైనా పొరపాటు చేస్తే స్టాఫ్ మీటింగ్లో ఆయన గొడవ వేసుకునేవాడిని నేను. సార్ దిస్ ఇస్ రాంగ్. మా ఇద్దరికి ఎప్పుడు క్లాషే. కానీ ప్రిన్సిపల్ నన్ను ఎప్పుడు తక్కువగా చూడలేదు. దొంగతనంగా నా క్లాసులు వినేవాడు, నన్ను అబ్జర్వ్ చేసేవాడు. ప్రాబ్లం వస్తే నిర్మోహమాటంగా అడుగుతాను తప్ప రాజకీయాలు చేయనని ఆయనకి తెలుసు. చివరికి ఒక రోజున తీసుకెళ్ళి నన్ను, మీకు తెలియదు, అలాంటి నన్ను, ఒక ప్రొటెస్టెంట్ని, ప్రిన్సిపాల్కి ఎప్పుడు కూడా క్వశ్చన్స్ వేసాను నేను, 10 మంది ముందు నిలదీశాను నన్ను. ఆయన బర్త్డే రోజు తీసుకెళ్ళి ఆయన తల మీద చెయ్యేసి నా చేత ప్రార్థన చేయించాడు. వెన్ యూ ఫియర్ గాడ్, పీపుల్ ఫియర్ యూ. వెన్ యూ ఆనర్ గాడ్, పీపుల్ ఆనర్ యూ. ఐఎమ్ నథింగ్ బిఫోర్ దెమ్. ఆ బిషప్ 6 భాషలు ఆయనకి ఉద్దండు. హెబ్రీ, గ్రీక్ భాషల్ని చదువుతాడు. హీ డైరెక్ట్లీ ట్రాన్స్లేటెడ్ బైబిల్ ఫ్రమ్ హీబ్రూ అండ్ గ్రీక్. గ్రేట్ మ్యాన్. వెన్ యూ ఫియర్ గాడ్, పీపుల్ ఫియర్ యూ.